ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి మీద కూర్చుంది. అలా సంవత్సరాలు సంవత్సరాలు భారతదేశాన్ని ప్రజలను ఏలి కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయేటట్టుగా వాళ్ళ ఫ్యామిలీ వలన కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. అందుకే ఈ రోజుకు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగు పెట్టనివ్వటం లేదు. అధికారం కోటీశ్వరులు వాళ్ళు, మీకు చెప్పాను నిన్నే, వాళ్ళు కోటీశ్వరుల కుటుంబం మోతీలాల్ది. నీకెందుకు ప్రధానమంత్రి పదవి? బోఫర్స్ కుంభకోణం అని, యూరియా కుంభకోణం అని ఆనాడు కాంగ్రెస్ నాయకుల మీద ఎన్నో ఈ కుంభకోణాలన్నీ వెలుగు చూశాయి. అంతే, కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవటం మానేశారు భారతీయులు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు అలా నిలబడిపోయిందో తెలుసా? ఎన్నిసార్లు వాళ్ళు పోటీ చేసినా వాళ్ళు గెలవగలుగుతున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారటం లేదు, చంపుకోవటాలేనండి. ముళ్ళ పొదలు, ముళ్ళ చెట్టు. చివరికి గిజ్జోను కుటుంబంలో ఒక అబ్బాయి వచ్చి, ఆయన నా తండ్రిని మా కుటుంబాన్ని నాశనం చేశారు. మా తండ్రి గిజ్జోను ఎరుబ్బయలు